ఇప్పుడు సెట్టింగ్స్ ద్వారా మొబైల్ ఫాస్ట్ని ఎలా పెంచుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్లోకి వెళ్ళాలి. అబౌట్లో బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. ఆ బిల్డ్ నెంబర్ మీద మనం 7 times ట్యాప్ చేయాలి. చూడండి ట్యాప్ అవుతుంది. 7 times ట్యాప్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్ అనేది మనకి యాడ్ అవుతుంది. అప్పటి వరకు డెవలపర్ ఆప్షన్ అనేవి మన మొబైల్లో ఉండవు. 7 times ట్యాప్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్లోకి ఒకసారి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళాం. డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు కిందకు వస్తే దాంట్లో మళ్ళీ మీకు 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చి విండో యానిమేషన్ స్కేల్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. నేను మీకు సైడ్ స్క్రీన్స్లో చూపిస్తున్నాను చూడండి. మీకు జనరల్గా 1లో ఉంటుంది, లేకపోతే 1.5లో ఉంటుంది. దాన్ని 0.5లోకి పెట్టుకోవాలి. తర్వాత ట్రాన్సిషన్ యానిమేషన్ జూమ్, ఇది కూడా మీకు 1.5లో కానీ 1లో కానీ ఉంటుంది. 0.5లో పెట్టుకోవాలి. తర్వాత యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్, ఇది కూడా మీకు 1.5లో కానీ 1లో కానీ ఉంటుంది. జనరల్గా 1లోనే ఉంటుంది. 0.5లో పెట్టుకోవాలి. నన్లో కూడా పెట్టచ్చు, కానీ 0.5లో పెట్టుకుంటే బెస్ట్. ఇదేంటంటే యానిమేషన్స్ని మనకు తగ్గిస్తుంది. 3 కూడా డిఫరెంట్ ఆప్షన్స్ కింద కనిపించినా సరే దాదాపు ఒకటే ఆప్షన్. ఇదేంటంటే మొబైల్ అనేది ఫాస్ట్గా, అంటే ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే మనకి ల్యాగ్ అవుతుంది అనుకోండి, యాప్ స్లోగా ఓపెన్ అవుతుంది అనుకోండి, ఇది కనుక మనం 0.5లో పెట్టుకుంటే యాప్ అనేది వెంటనే మనకి ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్స్ కనుక మీకు కనిపించినట్టయితే, మీ మొబైల్లో కనుక కనిపించినట్టయితే, ఇది కొద్దిగా డిఫరెంట్ ఆప్షన్స్తో, అదర్ ఆప్షన్స్తో ఏదైనా ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ నేను చెప్పిన ఆప్షన్స్ మీకు కనిపించకపోతే కమెంట్ చేయండి మీ మోడల్ నేమ్, అలాగే అంటే వివో కంపెనీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వివో మోడల్ Y33s అనుకోండి, Y33s, వివో Y33s అని చెప్పి కామెంట్ చేయండి. దాంట్లో ఎక్కడ ఉంటుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కమెంట్లో. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. దీంట్లో అయితే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంకొక 3 to 4 పాయింట్స్ చెప్తాను. ఈ వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకొకసారి ఈ వీడియో చూసే పని అయితే మీకు ఉండదు. ఎందుకంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మొత్తం దాదాపుగా మీకు సింగిల్ వీడియోలో ఒక్కో పాయింట్ కింద ఉంటుంది యూట్యూబ్లో. సో అలా కాకుండా నేను మొత్తం కలిపి ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ పాయింట్ గురించి. ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్. ఇప్పుడు మనం ఏదైనా యాప్ను మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఆ యాప్ను మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఒక 4 to 5 యాప్స్, లేకపోతే బాగా యూజ్ చేసే వాళ్ళతో ఒక 8 యాప్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఖచ్చితంగా ఈ రోజులో నేను 4-5 సార్లు ఓపెన్ చేస్తాననే యాప్స్ ఒక 8 దాకా ఉంటాయి. ఆ యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ర్యామ్ స్పేస్ పెంచుతామని చెప్పి ఏం చేస్తారంటే దాన్ని రన్నింగ్ యాప్స్ మొత్తాన్ని క్లోజ్ చేస్తారు. అలా క్లోజ్ చేసి వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఆ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ర్యామ్ మీద, బ్యాటరీ మీద, CPU మీద, మూడిట్టి మీద కూడా బర్డెన్ పడుతుంది. సో మనం మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అవి మెమొరీలో ఉన్నవ్వండి, ర్యామ్లో ఉన్నవ్వండి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లోజ్ చేయొద్దు. అంటే నేను చెప్పిందని ఒకసారి మీకు సైడ్ స్క్రీన్లో ఒకసారి చెప్తున్నాను, ఎలాగో ఒకసారి చూడండి. వాటిని అయితే ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయొద్దు. అవి రన్నింగ్లోనే ఉన్నవండి, రన్నింగ్లో ఉంటేనే మంచిది. ఇంకొక 2 ఆప్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే, అంటే ఇది ఎవరికి యూజ్ అంటే గేమ్స్ ఆడే వాళ్ళకి ఎక్కువగా యూజ్ ఉంటుంది. ర్యామ్ ఫాస్ట్ పెరగడానికి, వాళ్ళు ఆడే గేమ్ ఫాస్ట్ అనేది పెరగడానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక చూపించిన డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. డెవలపర్ ఆప్షన్స్లోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎనేబుల్ GPU డీబగ్ లేయర్స్ అని చెప్పి ఉంటుంది. దాన్ని కనుక మనం ఆన్ చేసుకుంటే ప్రతి మొబైల్కి GPU అనేది చెప్పి ఉంటుంది, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. అది కనుక ఆన్ చేసుకుంటే ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. గేమింగ్ ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది, గ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇది ఆన్ చేసుకుంటే మీకు గ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది మీరు వాడే యాప్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా గేమ్ ఇది ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే ఒప్పో రెనో 4 Pro యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. మీకు కనుక కనిపించకపోతే మీ మొబైల్ మోడల్ అలాగే కంపెనీ నాకు మెసేజ్ చేస్తే దాంట్లో ఎలా ఉంటుందో నేను మీకు కింద కమెంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది సేవింగ్ ఆప్షన్స్ అనేవి వాడుతుంటారు. పవర్ సేవింగ్ ఆప్షన్ కనుక వాడితే మొబైల్కి బ్యాటరీ అనేది బాగా వస్తుంది, కరెక్టే. కాకపోతే అది CPU ఫాస్ట్ని, GPU పెర్ఫార్మెన్స్ని, మొబైల్ టచ్ ఫాస్ట్ని, టచ్ శాంపిల్ రేట్ని అన్నిటినీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఈ విషయం మీరు మర్చిపోద్దు. ఎప్పుడైతే మీ మొబైల్ని మీరు సేవింగ్ మోడ్లో వాడుతున్నారో ఖచ్చితంగా మొబైల్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. మీరు గేమ్స్ ఆడాలన్నా, మొబైల్ పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలన్నా సేవింగ్ మోడ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. ఓన్లీ మీరు యూజ్ చేయని సమయాల్లో మాత్రమే సేవింగ్ మోడ్లో ఉంచుకోవాలి. లేకపోతే మీ మొబైల్ పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా 30 to 40% డిక్రీజ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చిన్న పాయింటే కాకపోతే చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ని ఖచ్చితంగా 2 to 3 డేస్కి ఒక్కసారి
రీస్టార్ట్ చేయాలి. స్విచ్ ఆఫ్ కాదు ఫ్రెండ్స్, రీస్టార్ట్. అప్పుడు రీస్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మొబైల్లో ఉన్న యాప్స్ మొత్తం మళ్ళీ ఒక్కొక్కసారి ఫ్రెష్గా లోడ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మొబైల్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఇంకొక పాయింట్, లైవ్ వాల్పేపర్. మన మొబైల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నీట్గా కనిపించడానికి, వాళ్ళకి అందంగా కనిపించడానికి లైవ్ వాల్పేపర్ అనేది వాడుతుంటారు. మనం ఏ యాప్ యూజ్ చేసినా బ్యాక్గ్రౌండ్లో ఆ లైవ్ వాల్పేపర్ అనేది ప్లే అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ లైవ్ వాల్పేపర్ వల్ల ఏంటంటే బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ర్యామ్ కన్జ్యూమ్ అవుతుంది, బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ బ్రైట్గా లేని వాల్పేపర్ని, నార్మల్ వాల్పేపర్ని కనుక పెట్టుకుంటే ర్యామ్కి యూస్ఫుల్ ఉంటుంది, బ్యాటరీకి యూస్ఫుల్ ఉంటుంది. సో నార్మల్ వాల్పేపర్ పెట్టుకోవడానికి మీరు share and subscribe my channel friends. Thank you.